వెల్కమ్ టు లాలన్నర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. ఒక ప్యారెట్ మర్డర్ కేసులో దోషిని ఏ విధంగా పట్టించిందో వీడియోలో తెలుసుకుందాం. నీలం శర్మ, విజయ్ శర్మ అనే దంపతులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో నివసించేవారు. నీలం శర్మ ఆమె హత్యకు గురి కాబడుతుంది. పోలీసులు కేసులు విచారించసాగారు. కానీ స్పష్టమైన ఆధారాలు ఏవీ కూడా దొరకలేదు. ఇక్కడే కథలోకి వారి పెంపుడు పక్షి అయిన టాకింగ్ ప్యారెట్ పక్షి పేరు హ్యారీ అని ఉండేది. కానీ నీలం శర్మ హత్య తర్వాత దాని ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. నీలం శర్మ హత్య జరిగిన తర్వాత హెర్రీ నిరంతరం ఒక పేరును మళ్ళీ మళ్ళీ పాడుతూ ఆశుతోష్ విజయ్ శర్మకి ఇది అనుమానం కలిగిందనమాట. ఈ సంఘటన గురించి విజయ్ శర్మ పోలీసులకు చెప్పారు. ఆశుతోష్ అనే పేరు నీలం శర్మ కుటుంబానికి దగ్గరగా ఉన్న వారిలో ఉంది కాబట్టి పోలీసులు అతనిపై దృష్టి పెట్టారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఆశుతోష్ను అరెస్ట్ చేయగానే అతడు ఒప్పుకున్నాడు. అతనే నీలం శర్మను హత్య చేసిన వాడిగా నిర్ధారింపబడ్డాడు. ఈ దారుణానికి కారణం కుటుంబ సమస్యలే అని తేలింది. నెక్స్ట్, ఒక పక్షి మాట్లాడే టాకింగ్ ప్యారెట్ నేరాన్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించింది. హెర్రీ కోర్టులో సాక్ష్యం ఇవ్వలేకపోయినా దాని యొక్క ప్రవర్తనలు, ఆరోపణలు అన్నీ కూడా నిజాన్ని బయటపెట్టాయి. ఇంకా ఇటువంటి అంశాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.